ఓం శ్రీ సత్య సాయి బాబాయ నమః. తపోవనము భగవాన్ శ్రీ సత్యసాయి సచ్చరిత్ర నిత్య పారాయణ గ్రంథము. రచించిన వారు శాంతిశ్రీ జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి. ముందు మాట: భగవద్ అవతారం, అవతారతత్వం, అవతార చరిత్రం అప్రమేయం. అది మన కొలత కందదు, వాచమ గోచరం. భగవంతుని చరిత్రం వ్రాయటం ఎవరికీ తరము కాదు. అయితే కన్నది, విన్నది, మనసును కందినది కొంత ప్రోగు చేసుకొని నిబంధించి ఆనందించవచ్చు, ఇతరులను ఆనందింప చేయవచ్చు. ఆ ప్రయత్న ఫలమే ఈ తపోవనం. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సచ్చరిత్ర పారాయణ గ్రంథం. తపోవనం సార్థక నామమిట్లో రచయిత వివరించినారు. షిరిడీ బాబా సచ్చరిత్ర గ్రంథకర్త అన్నా సాహెబ్ దబోల్కర్. సత్యసాయి సచ్చరిత్ర గ్రంథకర్త జంధ్యాల వెంకటేశ్వర శాస్త్రి గారు. ఆయన బిరుదునామం హేమాద్ పంతు. ఈయన బిరుదునామం శాంతిశ్రీ. ఆనాటి షిరిడీ బాబాయే ఈనాటి సత్యసాయి బాబా. అయితే ఆనాటి అన్నా సాహెబ్ దబోల్కర్ ఈనాటి వెంకటేశ్వర శాస్త్రి గారు కావలెను. అలనాడు దబోల్కర్ షిరిడీ బాబా సన్నిధిలో అనేక సంవత్సరాలుండి బాబాను సేవించి వారి దయకు పాత్రుడయి వారి అనుమతితో సాయి సచ్చరిత్ర వ్రాసినట్లే శ్రీ వెంకటేశ్వర శాస్త్రి గారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి సన్నిధిలో చాలా కాలం నుండి ఉంటూ శ్రీవారి దర్శన, స్పర్శన, సంభాషణలను అనుభవిస్తూ శ్రీవారి లీలా విభూతులను ప్రత్యక్షంగా చూస్తూ వారు అనుగ్రహానికి పాత్రులయ్యి వారి అనుమతితో ఆత్మసుఖము పరహితము కోరి వ్రాసిన గ్రంథరాజ్యమి తపోవనం. భగవత్ కృపా విష్టులైన శాంతిశ్రీ గారు సత్యసాయి సచ్చరిత్రమనే ఆకాశగంగను ఏతమెత్తి మనందరికీ పంచుతున్న ధన్యులు. మన దేశములో భగవత అవతారముల చరిత్రలను నిత్య పారాయణ చేయడం ఒక ప్రాచీన సంప్రదాయం. రామాయణం, భాగవతం, భగవద్గీత, గురుచరిత్రం, షిరిడీ సాయి సచ్చరిత్రల వలె ఈ తపోవనం కూడా నిత్య పారాయణం చెయ్యటానికి అనుకూలంగా నిబంధించబడినది. భగవద్గీత వలె తపోవనం 18 అధ్యాయాలు. దీనిని గురువారం సంకల్పించి క్రమానుసారం అనుదినం అనుసంధిస్తూ బుధవారం మంగళాచరణంతో పరిసమాప్తి చేసి తెల్లవారి గురువారం నాడు మరలా ప్రారంభించవలెను. శ్రీ సత్యసాయి సచ్చరిత్రం ఒక్కొక్క ప్రకరణం, ఒక్కొక్క గంగాఘట్టం.